శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. నవంబర్ 28, 2025 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ విశ్వవసునామ సంవత్సరం దక్షిణాయనం. హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం. తిథి అష్టమి. రాత్రి 12:15 వరకు. ఉపరి నవమి. వారం శుక్రవారం. నక్షత్రం శతభిషం. రాత్రి 2:49 వరకు. ఉపరి పూర్వభాద్ర. యోగం వ్యాఘాత. ఉదయం 11:05 వరకు. ఉపరి హర్షణ. కరణం భద్ర. మధ్యాహ్నం 12:28 వరకు. భవ రాత్రి 12:15 వరకు. ఉపరి బాలువ. సాధారణ శుభ సమయాలు ఈరోజు లేవు. అమృతకాలం రాత్రి 7:32 నుండి 9:09 వరకు. అభిజిత్ కాలం పగలు 11:33 నుండి 12:18 వరకు. వర్జ్యం ఉదయం 9:49 నుండి 11:26 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుండి 9:18 వరకు మరియు మధ్యాహ్నం 12:18 నుండి 1:03 వరకు. రాహుకాలం ఉదయం 10:31 నుండి 11:55 వరకు. గుళిక కాలం ఉదయం 7:42 నుండి 9:07 వరకు. యమగండం మధ్యాహ్నం 2:44 నుండి 4:08 వరకు. ప్రయాణశూల పడమర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 6:18 నుండి 8:33 వరకు. సంగవ కాలం ఉదయం 8:33 నుండి 10:48 వరకు. మధ్యాహ్న కాలం 10:48 నుండి 1:03 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:03 నుండి 3:18 వరకు. ఆబ్దికం తిథి మార్గశిర శుద్ధ అష్టమి. సాయంకాలం సాయంత్రం 3:18 నుండి 5:33 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 5:33 నుండి 8:06 వరకు. రాత్రికాలం రాత్రి 8:06 నుండి 11:30 వరకు. నిషీధి కాలం రాత్రి 11:30 నుండి 12:21 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:37 నుండి 5:28 వరకు. సూర్యోదయాస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 6:18. అస్తమ సమయం సాయంత్రం 5:33. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 6:28. అస్తమ సమయం సాయంత్రం 5:40. సూర్యరాశి వృశ్చికం, చంద్రరాశి కుంభం. ఈరోజు జన్మదినాన్ని వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశిస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. రాశి ఫలితాలు. మేషరాశి మిత్రులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. నూతన కార్యక్రమాలు ప్రారంభంలో అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆప్తుల నుండి అందిన శుభవార్తలు కొంత ఉత్సాహాన్నిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక లాభాలు అందుకుంటారు. వృషభ రాశి వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. బంధువులతో వివాదాలు చికాకు పరుస్తాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది. సంతాన ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. మిథున రాశి ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. బంధుమిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కర్కాటక రాశి నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపార ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. రుణదాతల నుండి ఒత్తిడి అధిగమిస్తారు. ఆకస్మిక ధనలాభం సూచనలు ఉన్నాయి.
బంధువర్గం నుండి విలువైన సమాచారం అందుతుంది. సింహరాశి. కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలిసిరావు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలకు ధన వ్యయం చేస్తారు. వ్యాపార ఉద్యోగాలు కొంత చికాకు పరుస్తాయి. బంధువులతో మాట పట్టింపులుంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. కన్యా రాశి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులుంటాయి. అధికారులతో సఖ్యత కలుగుతుంది. కుటుంబ పెద్దల నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది. చేపట్టిన పనుల్లో అవాంతరాలు అధిగమిస్తారు. తులారాశి. వ్యాపారాల విస్తరణకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం నుండి ఉపశమనం కలుగుతుంది. బంధువర్గం నుండి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతాన విద్యా విషయాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. వృశ్చిక రాశి. సహోద్యోగులతో మాట పట్టింపులు తొలగుతాయి. ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఇతరుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకొస్తుంది. ధనస్సు రాశి. విందు వినోదాలు కార్యక్రమాలకు ధన వ్యయం చేస్తారు. ఇంటా బయట అకారణ వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. మకర రాశి. కుటుంబంలో కొందరి ప్రవర్తన వలన శిరోబాధలు తప్పవు. చేపట్టిన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. నూతన రుణాలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో నిరాశ తప్పదు. ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమకు ఫలితం కనిపించదు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి. కుంభరాశి. వృత్తి ఉద్యోగాలలో నీ ప్రతిభా బాటవాలు వెలుగులోకొస్తాయి. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. మీనరాశి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో కలహ సూచనలున్నాయి. చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. ఉద్యోగములో అధికారులతో వివాదాలు తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ధనపరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. ఈ సమాచారాన్ని మనకు అందిస్తున్నవారు శ్రీ ముక్తి నూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వస్తి.